హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక లేటెస్ట్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నిరుద్యోగ భృతి అందాలి అంటే ఖచ్చితంగా ఈ అర్హతలు అయితే ఉండాలండి. అవి ఏంటి అనేవి మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించేందుకైతే సిద్ధమైందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. దీనికోసం అయితే మీ అందరికీ తెలుసు, యువనేస్తం పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అయితే అందించనున్నారు ఫ్రెండ్స్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అయితే ఖరారు చేయబోతున్నారు ఫ్రెండ్స్. అభ్యర్థులు తమంతట తాముగా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అర్హతలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, సూపర్ 6 హామీల్లో నెలకు ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు అయితే ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది. కేవలం మహిళలు, రైతులు మాత్రమే కాకుండా యువతపై కూడా ప్రభుత్వం అయితే ఫోకస్ చేసిందండి. అందుకోసమే వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతిని అందించాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. ఈ మేరకు నిరుద్యోగులు తాము ఈ పథకానికి అర్హులమని తమంతట తామే నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి అర్హతలేంటి అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఏజ్ అండి. ఏజ్ 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి విద్యార్హతలు వచ్చేసి ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకల్ అయితే అయి ఉండాలి. ఇంకా అభ్యర్థికి ఇతర మార్గాల్లో 10,000 కన్నా ఎక్కువ అయితే ఆదాయం అయితే రాకూడదు. అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో 1,500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి అయితే కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉండకూడదండి. అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం కింద కూడా లబ్ధిదారుడే ఉండకూడదు అనమాట. వీటికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాము. అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు కావాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావాలి, ఇంటర్ ఉంటే ఇంటర్, డిప్లొమా ఉంటే డిప్లొమా సర్టిఫికేట్స్ అయితే కావాలి, డిగ్రీ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా కావాలి. అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు, ఓటర్ ఐడి లేదంటే గవర్నమెంట్ జారీ చేసిన ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కింద పనికొస్తుందండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే కావాలి. రేషన్ కార్డు కూడా ఉండాలండి. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.